యేసు మనకి కాపరిగా ఉంటాడు. ఈ కీర్తన క్రైస్తవ జీవితానికి ఒక సంగ్రహము లాంటిది. మొదటి 2 వచనాలు బాల్యదశను గురించి మాట్లాడతాయి. పిల్లలకు కాపుదల, పోషణ అవసరము. దేవుడు వారిని ప్రేమించి కాపుదల అనుగ్రహిస్తాడు. 3వ వచనము యవ్వన దశను గురించి మాట్లాడుతుంది. యువతకు నడిపింపు, శిక్షణ అవసరము. మార్గము తప్పిపోయే యువతను ఈ గొప్ప కాపరి మరలా వెనక్కి తీసుకొని వస్తాడు. 4, 5 వచనాలు మధ్య వయస్కులను గూర్చి మాట్లాడతాయి. ఇవి సులభంగా సాగే సంవత్సరాలు కావు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి ఖర్చులు భరించాలి. 6వ వచనము పరిపక్వ దశను గురించి మాట్లాడుతుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. అయితే సమస్తము మన కృపాక్షేమముల నిమిత్తమే దేవుడు జరిగించాడని ఒకరోజు మనము తెలుసుకుంటాము. అప్పుడు మనము కన్నులెత్తి ఆయన నివాసమును చూస్తాము. నేడు నీ అవసరతలు ఏమిటి? వాక్యము చదవడం ద్వారా కాపరి చెంత ఉండు. ఆయన నడిపింపును వెంబడించు.